హలో అండి, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరందరి కోసం నేను న్యూ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకు కానీ ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్ అవ్వాలంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది మీకు డీటెయిల్గా అనేది అర్థమవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ ఉల్లిపాయలు అనేది కట్ చేస్తుంటాం కదండి. అలా కట్ చేసినప్పుడు చేతి మీద అనేది నాటు కింద పడిపోతుంటాయి కదా. అలా నాటు కింద అనేది పడకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది పాటించండి. ఈ టిప్ అనేది చాలా ఈజీగా ఎన్ని కేజీలు ఉన్నా కూడా ఆనియన్స్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఒక స్పూన్ తీసుకుని ఇలాగా వేలికి నేను ఇలా బ్యాండ్ ఒకటి తీసుకుని స్పూన్కి దానికి గట్టిగా మనం టైట్గా పెట్టుకోవాలండి. టైట్ పెట్టుకున్నాక ఇలాగ చాక్ తీసుకున్న చాక్ తోటి ఇలా చూపించిన విధంగా ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతాయండి. అంతేకాకుండా మీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎన్ని కేజీలు అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పెళ్ళిళ్ళకి అలా టైంలోని ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఎల్లుల్లిపాయలు అనేది మనం వలుచుకుంటూ ఉంటాం కదా. ఆ వల్లడానికి అవి కొంచెం టైట్గా ఉండి వల్లడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఫోక్ స్పూన్స్ తోటి ఇలాగ మొత్తం పాయిల్ అనేది విడగొట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని ఉల్లిపాయలన్నీ ఒలుచుకున్నాను కదా. ఆ ఒలుచుకున్న వాటి మీద ఉన్న పొట్టు అనేది అలా తీసుకోవాలని చూపిస్తానండి. అది ఈజీగా కూడా తీసుకోవచ్చు. టిప్స్ అనేది బాగా యూజ్ అవుతాయండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక పాయ తీసుకుని ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తే దాని మీద ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఈజీగా పొట్టని తీసుకున్నా కదా, ఇలా రెండేళ్ళ మధ్యన పెట్టుకుని తీసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలాగే ఎన్ని ఉల్లిపాయలు ఉన్నా కూడా తీసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తే దాని మీద పొట్టు అనేది సెపరేట్ అయిపోతుందండి. ఆ సెపరేట్ అయిపోయేదాన్ని ఇలాగా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. అలాగే కాకుండా వేరే విధంగా కూడా మీరు పొట్టు అనేది తీసుకోవచ్చండి. ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా చాక్ తీసుకున్నాం కదా, చాక్ తోటి మధ్యన కట్ చేసుకుంటే ఈజీగా అనేది వచ్చేస్తుందండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ఏట్లకైనా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, అలాగే కాకుండా ఇలాగా వెల్లుల్లిపాయ తీసుకుని కింద ఒక్కసారి గట్టిగా కొడితే కనుక ఆ పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఎల్లుల్లిపాయలు అనేది ఏ విధంగా అయినా ఈజీగా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాంటి గాజుకాయలు అనేది మనం యూజ్ చేస్తుంటాం కదండి. ఆ యూజ్ చేసినప్పుడు దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలాలైనా పెడుతుంటాం కదా. పెట్టడం వల్ల ఆ గాజుకాయ అంతా ఆ ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది కదండి. అలా పట్టకుండా పెట్టినా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆ గాజు దాంట్లోకి కొంచెం పోసుకోవాలండి. ఇలా పోసుకున్నాక అందులోకి ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని అందులోకి ఇలా న్యూస్ పేపర్లు అయినా లేదంటే వేస్ట్గా ఉన్న ఏదైనా నోట్బుక్ పేపర్స్ అయినా అలాగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు వేసుకుని అందులోకి ఒక 1 అవర్ అయినా లేదా 1 డే అయినా అలా ఉంచేస్తే దానికి ఉన్న స్మెల్ అనేది పోతుందండి. మీకు నీట్గా అనేది కూడా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. ఇలాగ ఒకసారి అనేది తీసుకున్నానండి. తీసుకుని ఇప్పుడు అది ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఆ ఫోల్డింగ్ అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకే డీటెయిల్గానే అర్థమవుతుంది. నిజంగా ఇవి టిప్ అని చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఇలా శారీ తీసుకున్నాం కదా, శారీ తీసుకునేదాన్ని ఇప్పుడు ఇలా చుట్టుకోవాలండి. శారీ అంతా కూడా శారీ అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలా ఫోల్డ్ చేసుకునేదాన్ని ఇప్పుడు దాన్ని పక్క పెట్టుకుందామండి. తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ అనేది ఇప్పుడు ఒకసారి మనం విడదీసుకోవాలండి. విడదీసుకుని ఇలాగా వేసుకోవాలి. కింద అనేది వేసుకుని దాంతో పాటుగా నేను ఒక బ్యాంగిల్స్ అన్ని కూడా తీసుకున్నానండి. తీసుకుని ఆ బ్యాంగిల్ అనేది చూపించిన విధంగా అలా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగ బ్యాంగిల్ అని పెట్టుకుని మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నాక దాన్ని తిరిగి వేసుకోవాలి. ఇలా తీసుకున్నాక దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది టైట్గా పెట్టుకోవాలండి. రబ్బర్ అయినా పర్లేదు, ఇలాంటి రబ్బర్ బ్యాండ్ అయినా పర్లేదండి. ఇలా పెట్టుకుని మీరు టైట్గా అనేది మనకి అసలు ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ అనేది మనకి ఇప్పుడు కింద పై ఇప్పుడు మనం టైట్గా బ్యాంగిల్ పెట్టుకున్నాం కదండి, అది లాన్ భాగం రావాలి. బయటికి కనిపించింది మాత్రం పైకి రావాలండి. అందుకు తిరిగేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ముందుగా ఫోల్డ్ చేసుకున్నాం కదండి సారీ, తీసుకొచ్చి దాని మధ్యన మనం గాజు అనేది బ్యాంగిల్స్ అనేది అక్కడ పెట్టుకున్నాం కదా, ఆ బ్యాంగిల్స్ మీద అది పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇప్పుడు మధ్యలోంచి మనం ఆ కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలండి. చూపించిన విధంగా ఇలా కొంచెం క్లాత్ తీసుకుని
ఒక పినీస్ అనేది తీసుకోవాలి. తీసుకుని దానికి గుచ్చుకుని మనం పినీస్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల అది లూజ్ అయిపోయి జారిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒక్క దుక్కున పెట్టుకున్నాం కదా, అదే దుక్కున వేరే దుక్కున కూడా అలాగే సేమ్ ఒక పినీస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే అవి జారిపోకుండా ఉంటుందండి. ఇలాగ పినీస్ అనేది పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాక ఇలాగ ఫోల్డ్ చేసుకుంటా రౌండ్ కానీ మనం బ్లౌజ్ పీస్ అంతా లోన ఉదుక్కుని కానీ చేర్చాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కువ ఉన్నా కూడా ఫోల్డ్ చేసుకుంటే దగ్గర పడిపోతుందండి. ఇలా పెట్టుకున్నాక చూడండి కింద అనేది ఇలా రావాలి. ఇలా వచ్చినాక మనకు ఒక పినిస్లని తీసుకోవచ్చు, లేదంటే ఒక సూత్ తోటన్నా కుట్టుకోవచ్చండి. నేను పినిస్ పెట్టి అడ్జస్ట్ చేసేస్తున్నాను. మీరు ఒక సూత్ పెట్టుకుని కుట్టుకున్నా పర్వాలేదు, ఇలా పెట్టుకున్నా పర్వాలేదండి. మనకి నీట్గా ఉండేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకున్న అంతని ఎక్కడ విడిపోకుండా అనేది మొత్తం పినిస్లు పెట్టి కవర్ చేస్తున్నానండి. ఇలాగా మనం కనబడకుండా పెట్టవచ్చు, లేదంటే మీరు కుట్టు వేసుకున్న సేమ్ కలర్ వేసుకున్నా కూడా ఈజీగా మనం కుట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా నీట్గా ఉంది కదా పిల్లో అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనం ఎన్ని విధాలుగైనా యూజ్ చేయొచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. వేస్ట్ అని కూడా పాడేయాల్సిన అవసరం లేదండి, అంత బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి మీదన్నా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే దివాన్ల మీద లేదంటే సోఫా సెట్లలోని అలాంటి చోట్ల కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలాగ నేను మంచం మీద అలాగే చైర్స్ మీద పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఎంత నీట్గా అనేది ఉందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. మీ శ్రమ కూడా ఇవేది వేస్ట్ అవ్వదండి, మనీ వేస్ట్ అవ్వదు, శ్రమ వేస్ట్ అవ్వదు. ఈజీగా అనేది ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ పిల్లోస్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఇలా యూజ్ చేసినప్పుడు మనం దానికి కవర్ అనేది వేస్తాం, అయినా కూడా పైన జిడ్డు అని పట్టేస్తుంటుంది కదండి. అలాంటి జిడ్డు అనేది పెట్టకుండా ఈజీగా వాష్ చేసుకునేలాగా మనకి ఈజీగా తీసుకుని పెట్టుకునేలాగా చేసుకోవాలంటే ఈ విధంగా టిప్ అని పాటించండి. ఇలాగా యూజ్ అవ్వలేని షర్ట్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పాడేస్తాము, ఏవి పనికిరావని పాడేస్తుంటాం కదా, అలా పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ ఒక షర్ట్ అనేది తీసుకున్నానండి. ఆ హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ అంతా ఇప్పుడు లాన్ పెట్టేసుకున్నాను నేను. మీరు ఏమి కూడా స్టిచ్చింగ్స్ అనేది చేయకూడదు, ఒక పినిస్ పెట్టవసరం లేదు, మెషిన్ మీద కూడా కుట్టిన అవసరం లేదండి. ఈజీగా మీకు పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది. ఆ హ్యాండ్స్ అనేది లాన్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఆ బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ అనేది మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలాగ వన్ బై వన్ మొత్తం బటన్స్ అన్ని పెట్టేసుకోవాలండి. పెట్టుకుని ఇప్పుడు మంచం మీద అనేది మనం పెట్టుకున్న ఆయిల్ మార్కులు అవన్నా కూడా ఈజీగా దానికి అంటుకుంటాయి. లోన పిల్లో కవర్కి అనేది ఏది అవదండి, మీకు ఈజీగా వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా మరకలు అయిందంటే పాడేసుకోవచ్చు అండి, మీకు ఏం భయం అనేది ఉండదు. ఎందుకంటే మన వేస్ట్ అని పాడేసే వాటితోటి ఇలాగే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఏమి ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఈ టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా చపాతీ ముద్దని కలుపుకుంటూ ఉంటాం కదా, మనం కలుపుకున్నప్పుడు ఆ చపాతీ ముద్దని గట్టిగా వచ్చేస్తుంది, మెత్తగా లేదు, చపాతీలు కూడా స్మూత్గా రావట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అని పాటించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా చపాతీలు రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా పిండి అని కలిపి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏమి లేదండి, చపాతీ ముద్ద అనేది కలుపుకున్నప్పుడు ఇలాగా మనం మసాలా దంచుకునే రాడ్ తోటి ఇలాగ గట్టిగా ఫ్రెష్ చేసి మనం కొంచెం అనేది దాని మీద గట్టిగా తట్టుతూ ఉంటే అవి చాలా స్మూత్గా అవుతుంది. అంతేకాకుండా చాలా స్మూత్గా అనేది వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా అంటుకుందంటే దానికి కొంచెం ఆయిల్ పట్టించి గట్టిగా మద్దన అనేది చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఆయిల్ తీసుకుని పైన అంతా ఒకసారి చూస్తే చూడండి మీరే ఎంత స్మూత్గా అయ్యిందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక ఈ టిప్స్ అన్ని నచ్చినాయా అయితే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.